అంటే మీరు మన బడ్జెట్ కనుక చూస్తే 2047 దాకా ఇప్పుడు ఈ డేటా సెంటర్లు రాబోతున్నాయి భారతదేశంలో. వాటికి ట్యాక్స్ హాలిడేస్ ఇస్తున్నారు. అంటే ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ దెమ్ టు ప్రమోట్ దీన్ని ఏమంటారు ఉపాధి అవకాశాలు మరింత పెంచడం కోసం. ఒకవేళ అది జరిగితే ఇక్కడ ఎదురవుతున్న నష్టాన్ని అక్కడ పూడ్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల మంది ఐటీ గ్రాడ్యుయేట్స్ ఈరోజు రాబోతున్నారు రేపు మార్చి ఏప్రిల్లో. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళే గడిచిన 2 ఏళ్ళుగా మీరు నేను చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాం. ఏది ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది అనుకోండి, రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మెయిన్ కన్సర్న్ వాళ్ళ తల్లిదండ్రుల కన్సర్న్ ఏంటంటే మా పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఐటీ చేసిన వాళ్ళు, సిఎస్ చేసిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఇవ్వాలంటే ఏ వచ్చింది కాబట్టి అందుబాటులో ఉంది కాబట్టి ఏ కోర్స్ చేసి బీటెక్ గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తున్నారు. వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు సంధికాలంలో పుట్టిన వాళ్ళుగా మిగిలిపోతారా? అవును, అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మన చేతిలోనే ఉందండి, ఓటర్ చేతిలోనే ఉంది. టు బి ఆనెస్ట్, మళ్ళీ పొలిటికల్ టాపిక్స్ ఇక్కడ లింకప్ చేయడం కాదు, కానీ ప్రతి నియోజకవర్గంలో 2,50,000 మంది ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ని ఎంచుకున్నప్పుడు అక్కడ ఉన్న భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది కూడా తెలుసుకోగలగాలి. వాళ్ళకి ప్యాషన్ ఉండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ నియోజకవర్గం బాగుండాలి, నియోజకవర్గం బాగుంటే స్టేట్ బాగుంటుంది, స్టేట్స్ బాగుంటే కంట్రీ బాగుంటుంది అనే ఆలోచన రావాలి. సమర్థుడు కానీ సిస్టంలో ఉంటే ఇలాంటివి చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు జాబ్స్ ఆపర్చునిటీ ఒక ఐటీలోనే ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? నాన్ ఐటీలో ఉంటుంది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఉంటుంది. దాంట్లో అవగాహన క్రియేట్ చేయడంలో మనం ఎంతవరకు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది అనేది కూడా కావాలి. ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్స్ అని అవన్నీ ఈ సెంటర్స్ అని చెప్పి జస్ట్ ఏదో నడిపిస్తున్నారు, అలా కాదు. దాన్ని ఒక R&D లాగా క్రియేట్ చేసి అక్కడ ఉన్న యూత్ నెంబర్స్ని మనం కలెక్ట్ చేసుకోగలిగి వాళ్ళని ఎక్కడ రీప్లేస్ చేయగలము అనేది తెలియగలగాలి, దాన్ని ఆన్లైన్ చేయగలగాలి. సో నా నియోజకవర్గంగా తీసుకుంటే నా నియోజకవర్గంలో ఎంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మెడిసిన్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వేరే కోర్సెస్ చదివిన వాళ్ళు ఉన్నారు, లానో వాట్ ఎవర్ ఇట్ ఎనీ ఆస్పెక్ట్, వాళ్ళని తీసుకొని మనం ఎంతవరకు మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయగలం అనేది ఎంతవరకు ఇప్పుడు వరకు ఇనిషియేట్ అయింది చేయొచ్చు. కానీ నువ్వు చేస్తానంటే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎంచుకునే క్యాండిడేట్ని ఒక పార్టీ గుర్తుతోనో ఓకే ఒక సీఎం క్యాండిడేట్తోనో వెళ్ళకూడదు. వాడికి కూడా పవర్ ఉండేలా ఉండాలి. ఓకే, ఒకవేళ అక్కడ ఉన్నవాడు చదువుకోని వ్యక్తి అనుకోండి, అలానే చదువుకున్న వాళ్ళే పొలిటికల్లో ఉండాలని లేదు. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే వాళ్ళని పుల్ చేసుకొని ఆ ఏరియాస్లో ఎంగేజ్ చేయగలగాలి. అలా చేస్తే ఎందుకు అవ్వదండి? అవదా? ప్రయత్నం అయితే చేయగలిగామా? లేదు. అది చేయగలిగితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను. నాకున్న అనుభవంలో నాకైతే ఎన్నో థాట్స్ ఉన్నాయి. నేనైతే ఇలా చేయాలి అలా చేయాలని ఎవరు మాట్లాడతారు నాతో? నా ఆలోచనలు ఇలా ఉంది అన్నప్పుడు ఎక్కడ ఒక దగ్గర నేను షేర్ చేసుకోవాలి కదా, ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఒక ఎకో సిస్టమ్ కావాలి కదా. ఇఫ్ యూ క్రియేట్ వన్ ఎకో సిస్టమ్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ కాన్స్టిట్యూయెన్సీ లెవెల్, సో మీరు మీ ఐడియాస్ని తీసుకురండి అని చెప్పి ఒక ఎక్స్పర్ట్స్ని అక్కడ ప్లేస్ చేస్తే, సో ఇక్కడ సమస్యలు ఏంటి, మనం ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఇప్పుడు వచ్చిన ఈ ఆంథ్రోపిక్ నావెల్ ప్లగిన్ క్లాడ్ కోవర్క్, దాన్ని బంగాళాఖాతంలో ఒక తుఫాన్ లాగా మీరు చూస్తే ఆ తుఫాన్ వస్తుందగానే ఎంత అప్రమత్తం అవుతామో ఆ రకంగా మన వ్యవస్థల్ని మనం నిర్మించుకోవాలి. తప్పదు కదా. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకెప్పుడు మనం ఈ దశలో మనం ఏం చేయగలం చెప్పండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాట్ మెనీ థింగ్స్ మనసులో ఉన్నాయి. చేయాలి, మంచి చేయాలి, మన పిల్లలకి మంచి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళని ఉన్నతంగా చూడాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మనం సమాఖ్యలో ఉన్నాం. సో పూర్తి బాధ్యత తీసుకుంది కాబట్టి 2047 వరకు కూడా డేటా సెంటర్లకి వాటికి వెసులుబాటు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ఇంకా కొన్ని రాయితీలు కూడా ఇచ్చింది. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, ఉద్యోగాలు ఐటీలోనే ఉన్నాయా అని. లేవు, కానీ ఐటీలో లేని వాటి పని కూడా ఇది చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చిన సమస్య అది. ఇప్పుడు ఏంటి, లీగల్ ప్లగిన్ తీసుకొచ్చింది, లీగల్ కాంట్రాక్ట్స్ రివ్యూ చేస్తుంది, డేటా అనాలిసిస్ చేస్తుంది, కంప్లైన్స్ చెకింగ్ చేస్తుంది. ఇవన్నీ ఒక లీగల్ ఫర్మ్ చేస్తుంది. ఒక 50 మంది 6 నెలల పాటు చేసే పని ఇది ఒక రోజు చేసిస్తుంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సింప్లిఫై చేస్తుంది అంతే. అది సింప్లిఫై చేస్తుంది అంటే మనము కష్టపడకుండా స్మార్ట్ వర్క్ని ఎంచుకున్నాము, అదే ఏఐ. ఆ స్మార్ట్ వర్క్ చేస్తుంది అంటే మనం కూడా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమంది ప్రాంప్టింగ్ ఇంజనీర్స్ ఉన్నారు? మనకు కావాల్సింది, నాకు ఇది కావాలని అడగగలిగే శక్తి ఎంతమందికి ఉంది ఐటీ ఎంప్లాయీస్లో? అది కూడా రావాలి కదా.
ఇప్పుడు అగ్రికల్చర్ నాకు తెలిసి ఫ్యూచర్ అగ్రికల్చర్ అండి. ఈ ఫర్గట్ అబౌట్ ఆల్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఏరియాస్లో నేనైతే ఫ్యూచర్ అంటే అగ్రికల్చర్. మనం తినాలి, బతకాలి, ఒక పొల్యూషన్ లేని ఏరియాలో బతకాలి అనేది ఉండాలి. ఇప్పుడు అంతా ఫ్యూచర్ అంతా ఎలా అవుతుంది, దీంతోపాటు పొల్యూషన్ కూడా ఏర్పడుతుంది. సో మనం ఒక R&D అనేది ఉండాలి. R&D ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నా కూడా ఇనిషియేట్ చేసి ఉంది లేదు మీరు తెలియదేమో అంటారేమో కానీ దాన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు కనుక చూస్తే సార్, ఒక్క రోజులోనే మన ఐటీ కంపెనీల మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల వరకు తుడిచిపెట్టుకుపోయింది. నేను చెప్పేది మొన్నటి రోజు సంగతి. ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు తీసుకొస్తున్న ఆధునిక టూల్స్ వల్ల గ్లోబల్ టెక్ రంగంలో పోటీ మరింత పెరుగుతుంది. ఆ పోటీకి సరే ఇవ్వగల కాంపిటెన్స్ మన భారతీయ కంపెనీలకు ఉందా? ఈరోజు మీరు మళ్ళీ చెప్తారు ఇంప్రూవ్ చేసుకోవాలి, బట్ యాజిటీజ్గా అలాంటి థ్రెట్ అక్కడెక్కడో కనిపిస్తున్నప్పుడు ముందుగానే మనం ఒక ఇది పెట్టుకుంటాం కదా, కత్తి దాడి జరుగుతుందని కానీ అడ్డంగా ఏదో షీల్డ్ పెట్టుకుంటాం. అలాంటి షీల్డ్ మనం రెడీగా పెట్టుకున్నామా మన ఐటీ కంపెనీలు, మన ఐటీ దిగ్గజాలు? ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఇది కాంట్రవర్సీ అవుతుందేమో నాకు తెలియదు కానీ ఐటీ కంపెనీస్లో చాలా పెద్ద నేమ్స్ ఉన్నాయి. నాకు నేమ్స్ యూజ్ చేయకుండా కంపెనీ చేస్తున్నాం. మీకు తెలుసు మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మన ఇండియన్ నుంచి ఉన్న వాళ్ళు. వీళ్ళని ఎంతమంది అడ్వైజెస్ తీసుకొని మన దేశానికి ఉపయోగపడేలాగా మీరు ఇక్కడ రండి మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఏ గవర్నమెంట్ సర్వీసెస్ ఎంతవరకు సపోర్ట్ చేసే లేదో తెలియదు కానీ ఇప్పుడన్నా మేల్కొని ఎవరైనా నైపుణ్యత ఉండి సామాన్యుడికి కాకుండా సమర్థుడికి అవకాశాలు ఇస్తే మన దేశం బాగుంటుంది. సో నేనే హైలైట్ అవ్వాలి, నేనే కనపడాలి, వీళ్ళని కనపడకుండా షాడోలాగా పెట్టుకోవాలని ఐటీ రంగంలో కావచ్చు, పబ్లిక్లో కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, ఏ ఏరియాస్లో కానీ అనుకుంటే దాని యొక్క పరిణామం మన దేశ భవిష్యత్తు అనేది రోజు రోజుకి తగ్గుతూనే ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు మనం ఏమి తక్కువ ఫెసిలిటీస్ లేవు, అన్నీ ఉన్నాయి కానీ ప్రాపర్ వేలో ఉపయోగించుకోవట్లేదు అనేది కొన్ని విషయాల్లో నాకు అనిపిస్తుంది. రైట్ పర్సన్స్ని రైట్ ప్లేస్లో పెడితే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి సంబంధం లేని వాళ్ళని ఎక్కడంటే అక్కడ దాంట్లో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అనుకోండి, దాని ఏరియాలో ఎక్స్పర్ట్స్ని తీసుకోగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ డబుల్ అవుతుంది. అసలు ఏం తెలియని వాళ్ళు కూడా నేర్చుకొని చేయగలుగుతున్నారు. ఏం తెలియని వాళ్ళు నేర్చుకొని చేయడం కంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అది ఇంకా ఎక్స్పర్టైజ్ మంచిగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. సేమ్ లైక్ ఏఐ అనుకోండి, ఆల్రెడీ తెలిసిన వాడికి ఆ సిస్టంలో పెడితే ఏఐ ఎంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుందో ఆ కన్సర్న్ పర్సన్ అలాగే రిజల్ట్ ఇస్తాడు. లేదు అనుకుంటే ఇప్పుడు నార్మల్ ఎంప్లాయీ ఎలా అయితే ఉన్నాడు వాడు నేర్చుకొని వాడు డక్కా ముక్కాలు తినేసి పబ్లిక్ మీద ప్రయోగాలు చేయకూడదు అంటున్నాను నేను. ఎంతమంది ఎక్స్పర్ట్స్ లేరండి మన ఇండియాలో? దీనికంటే కూడా ఎన్నో సర్చింగ్ ఇంజిన్స్, నేను ఎప్పుడు లాస్ట్ టైం చెప్పాను, సర్చింగ్ ఇంజిన్స్ ఒక గూగులే కాదు, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళని ఎంతవరకు మనం ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అనేది చూడాలి. ఒక R&D వస్తే నీకు ఎవరు టాలెంట్ స్కిల్ పర్సన్స్ తెలుస్తుంది. ప్రతి ఏరియాస్లో ఒక R&D క్రియేట్ చేయొచ్చు అండి. ఐటీ, నాన్ ఐటీ, అగ్రికల్చర్, ఎవ్రీ ఆస్పెక్ట్లో చూడొచ్చు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అండ్ రెండోది ఎలాగో ట్రేడ్కి సంబంధించిన వ్యవహారమే. ఇప్పుడు మనం కనుక చూస్తే లాస్ట్ వీక్ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా మేడం ఆవిడతో వచ్చిన తర్వాత మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటూ వచ్చి ఆవిడ అన్ని రంగాల్లోనూ పెట్టుకుంది. డిఫెన్స్, ఐటీ కూడా పెట్టుకుంది. 27 నేషన్స్ సమాఖ్యది, ఐరోపా దేశాల సమాఖ్య. మనకు ఒక పెద్ద మార్కెట్ ఓపెన్ అయింది. ఒకవేళ యుఎస్ ఏమన్నా ఇక్కడ మన అవకాశాలను తగ్గించే ప్రయత్నం చేస్తే మన దారులు బైపాస్ రోడ్డు మూసుకుపోతే వారారు ఉన్నట్టు యూరోప్ రెడీగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ కూడా దిగొచ్చింది 25 నుంచి 18% ఈ టారిఫ్. ఈ సేవా రంగంలో యుఎస్ నుంచి రాబోయే రోజుల్లో అంటే నేను ఇన్ ద వేక్ ఆఫ్ ఏఐ అడ్వాంట్ ఆఫ్ ఏఐ నేను అడుగుతున్నాను, రాబోయే రోజుల్లో ఎక్కడైనా కొంచెం నట్లు బిగించింది అనుకోండి మనకి యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవుతుందా ఐటీ సర్వీసెస్ కోసం అని? సో మంచి క్వశ్చన్ అడిగారు. దానికి ముందు ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ పర్చేజ్ చేయమని చెప్తున్నారు. బ్యారియర్ అంటారా? వాట్ బ్యారెల్. సో ఆ బ్యారెల్ వచ్చేసి $55 ఓకే మనకి ఇస్తుంది, 50 or 55. వాట్ అబౌట్ యుఎస్? వాళ్ళు ఏమంటున్నారు, $16 ఎక్స్ట్రాకి మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పి ఇన్ని రోజులు మన మీద ఒక ప్రెజర్ తీసుకొచ్చారు. 50 నుంచి 18% వచ్చింది. జస్ట్ అది ఇంకా 4 daysలో నాకు తెలిసి అఫీషియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఛాన్సెస్ దాంట్లో ఉన్న కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు కూడా. ఇప్పుడు కెన్ యూ ఇమాజిన్ దట్ బ్యారెల్ కదా, ఒక $50 ఇక్కడ తీసుకున్న దాన్ని యుఎస్ మనకు ఆఫర్ చేస్తుంది $16 ఎక్స్ట్రా అంటే కెన్ యూ ఇమాజిన్ 1 yearలో ఎంత ఉండొచ్చు అని? ఇట్స్ అబౌట్ 70,000 crores. Every year we are going to lose that funds if we are going to take this opportunity with US. ఇది ఒక
లాగేసినట్లు 70,000 crores నువ్వు లాస్ అవుతున్నావు. అది ఎంతవరకు మనకేమనిపిస్తుంది అంటే $16 కదా అనిపిస్తుంది, చాలా చిన్నగానే అనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్ కావచ్చు, 27 కంట్రీస్ డిపెండెన్సీ కావచ్చు, లేకపోతే ఏషియన్ మార్కెట్. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక మార్కెట్నే చూస్తున్నాం, దాంట్లో ఉన్నటువంటి ఏఐ ఫెసిలిటీస్ వీటిల్ని ఈ ప్రమాదానికి గురి కాకుండా చూడగలిగితే మన మధ్యతర వ్యక్తుల్ని, సామాన్యుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. హై లెవెల్ ఉన్నటువంటి బిలియనియర్స్ అండ్ బిజినెస్ క్యాండిడేట్స్ సేఫ్గా ఉన్నారు. మనం సామాన్యుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎగ్జాంపుల్ అదొకటే, మీరు ఒకటే ఆలోచించండి. యూరోపియన్ మార్కెట్ అన్నారు, ఇంపాక్ట్ ఉంటుందా అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్లో వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా. ఆ డేటాని ఎవరు యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు నాకు తెలియదు ఈరోజు షేర్స్ పెరుగుతాయో లేదని. రీసెంట్గా 2 days బ్యాక్, February 2nd ఐ థింక్, ఇట్ వెంట్ టు 30-40 షేర్ ఉన్నది, ఆల్మోస్ట్ 1300 వెళ్ళిపోయింది. అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ 10 lakhs ఉండిందంటే యువర్ అమౌంట్ విల్ బి ఆల్మోస్ట్ అబౌట్ 2 crores విత్ ఇన్ 1 day. ఒక రోజులో ఆవిరవటం కూడా అలాగే అవుతుంది. అలాగే నేను చెప్తుంది ఒక సైడ్ పెరుగుతుంది అని, తగ్గుతున్న సైడ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? భరించగలరా? ఇది ఇన్ఫర్మేషన్ కొంతవరకే తెలుస్తుంది, అందరికి సామాన్యుడికి రాదండి ఆ ఇన్ఫర్మేషన్. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి అంటే, వాళ్ళని అప్రమత్తం చేయాలి అంటే ఇలాంటి గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, ఇలాంటి ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కడికైతే మనం వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే అప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ అవుతారు, అందరూ సామాన్యంగా ఉంటారు, అందరికీ సమానత్వం దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే సామాన్యుడు లాస్ అవుతాడు, ధనవంతుడు లాభపడుతున్నాడు. అలాంటిది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఒక ఎగ్జాంపుల్. అలాగా ఎన్నో విషయాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు మన డేటా చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి. R&D ఇనిషియేట్ చేసుకోగలగాలి. గవర్నమెంట్ సంస్థలు కూడా చాలా ముందుగా ఆలోచించేసి రాబోయే పరిస్థితులని మనం ముందే గ్రహించి దాన్ని సాల్వ్ చేసే దిశలో వెళ్ళాలి. షేర్ మార్కెట్ల గురించి ఇందాక మీరు మాట్లాడుతూ అప్రమత్తం కావాల్సిన సందర్భాన్ని ప్రస్తావన చేశారు. రిమోట్లో షేర్లని నియంత్రించే ఆపరేషన్స్, అలాంటి టూల్స్ కూడా వచ్చే ప్రమాదం కనిపిస్తుందా మీకు? వై నాట్ అంటున్నాను నేను. ఇలాంటి టూల్సే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు అక్కడ ఈ రావని ఎందుకు అనుకుంటున్నారు? సో వీళ్ళు ఏం చెప్తారంటే ఇది గ్లోబల్ మార్కెట్, అంత ఈజీగా కాదు, అంత హ్యాక్ చేయలేరు అంటున్నారు. మరి ఇలాంటి నా పర్సనల్ డేటాని మీరు ఎలా హ్యాక్ చేస్తున్నారు? నేనే ఇస్తున్నాను కదా, నన్నే నా డేటాని ఇచ్చేలా చేస్తున్నారు కదా. మరి ఇది ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయకపోతే, అడ్డమైనటువంటి పోస్టులు కానీ, అడ్డమైనటువంటి డేటాను కానీ ఒక పబ్లిక్ ఫోరంలో పెడుతున్నారనుకో, దాన్ని అరేంజ్ చేయకుండా, దాన్ని రిస్ట్రిక్ట్ చేయకుండా వీళ్ళ పనిలో వీళ్ళుంటే దాని పని తను చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయగలిగితే, డేటాని, అన్వాంటెడ్ డేటాని, డేంజరస్ డేటాని మనమని రిస్ట్రిక్ట్ చేయకపోతే, మానిటర్ చేయకపోతే చాలా ప్రమాదం కంట్రీకి. దాంట్లో మనము ఒక విధంగా చెప్పాలంటే మనం నేర్చుకునే లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సామాన్యుడికి తెలియని విషయాలని మనము తెలిసిన వాళ్ళన్నా అట్లీస్ట్ అప్రమత్తంగా ఉండి వీళ్ళకి హెల్ప్ చేయగలగాలి. అదే కదా మనల్ని నమ్మి మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు. అది నీకు సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద బడా బిలియనర్స్కి ఏదైనా లాస్ అయితే వీళ్ళు సబ్సిడీ ఇస్తారు. నార్మల్ పీపుల్కి ఏమి ఇస్తున్నారు మీరు? వాళ్ళ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ట్యాక్స్ కట్టించుకోవడం కాకపోతే. సో నేను గవర్నమెంట్ అనట్లేదు, సో ప్రాసెస్ అంటున్నాను. వీ హ్యావ్ టు బి మానిటర్ వెరీ క్లోజ్లీ, ఛానలైజ్ చేయాలి అంటున్నాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సామాన్యులు నష్టపోతున్నారు ఇటువంటి కొత్త కొత్త ఏఐ రిలేటెడ్ తెలివితేటలు ఉపయోగించే కొంతమంది దుర్మార్గుల వల్ల. నేనేది ఏంటంటే సామాన్యులు కాదు, మంచి మేధస్సున్న సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఈ డిజిటల్ అరెస్టుల పేరుతోటి వాళ్ళు లక్షల కోట్లు పోగొట్టుకుంటున్న పరిస్థితి. అసలు ఎలా వెళ్తుంది నాకు అర్థం కాదండి. ఒక ఓల్డ్ ఏజ్ కపుల్ ఉంటారు, ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారనే సమాచారం ఎక్కడో నైజీరియాలో కూర్చున్నవాడు, లేకపోతే ఇక్కడ ఇండోనేషియాలో కూర్చున్నవాడికి ఎలా వెళ్తుంది? వాడు అక్కడి నుంచి రిమోట్లో ఎలా ఆపరేట్ చేసి ఒక రూమ్ క్రియేట్ చేసి ఒక జడ్జి, ఒక పోలీస్ ఆఫీసర్, అంబియన్స్, మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు అని ఎలా చేయగలుగుతున్నారు వాడు? అసలు ఇక్కడ డేటా ఈ బ్యాంకులో ఫలానా ఒక పెద్ద ఆయన దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయంటే ఆ డేటా ఇండోనేషియాలో ఉన్నవాడికి, ఇథియోపియాలో ఉన్నవాడికి, నైజీరియాలో ఉన్నవాడికి, లేకపోతే టోలీ చౌక్లో ఉన్న నైజీరియన్ కాలనీస్లో నివసించే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇంతకుముందు మీరు సింపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ చేసి నేను సెల్ఫీ తీసేసుకొని నేను ఇక్కడ ఉన్నానని చెప్తే దొంగలు వెళ్ళేసి ఆ ఇంట్లో వీళ్ళు లేరని తెలుసుకొని ఏదో
చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఏమి కొన్నా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి మీ డేటా ఎక్కడైతే లింక్ అయి ఉంటుందో మీకు తెలియకుండానే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది, మొబైల్తో లింక్ అయి ఉంటుంది, మీ ట్రావెల్ హిస్టరీ కూడా వస్తుంది. అదే చెప్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ డేటాని ఎక్కడ ప్లేస్ చేయాలనో అక్కడే చేయాలి. అన్వాంటెడ్ డేటాని ప్లేస్ చేయడం దేనికి? ఇప్పుడు ఈరోజు డేటా మొబైల్లో టైప్ చేసుకోవటం కూడా అంత మంచి పరిణామంలా కనిపించట్లేదు. అంటే ఇదివరకంటే ఎక్కడికక్కడ రాసుకునేవాళ్ళు, ఇప్పుడు అన్ని చోట్లకి రాసుకుని తీసుకెళ్ళగలే అవకాశం లేకపోవటం వల్ల ఇది ఒకటి ఉంది కదా మన చేతిలో, సింపుల్గా ఇదే అసలు భగవద్గీత అన్నట్టు దాంట్లోనే అన్ని మనం రాసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం కదా. అంటే డిస్కరేజ్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఒక మొబైల్ తీసుకుంటున్నప్పుడు మనకు సంబంధం లేకపోతే దాంట్లో 40-50 యాప్స్ ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి తెలియదు. ఇందాక మీరు ప్రస్తావన చేశారు, అవి వెనకాల నుంచి మనల్ని రీడ్ చేస్తుంటాయి అన్నారు. ఇలాంటి యాప్స్ రీడ్ చేస్తుంటాయని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ప్రభుత్వమే చేయొచ్చు కదా ప్రకటన, అది అప్రమత్తం చేయొచ్చు కదా. వీళ్ళకి అవగాహన ఉండాలి కదా ప్రభుత్వం చేయాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సిస్టమ్, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. సో అలా తెలియకుండా ఆ సిస్టంలో పెట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ గవర్నమెంట్ వచ్చాను నెక్స్ట్ గవర్నమెంట్కి రావాలంటే ఏం చేయాలి. సో ఇలాంటి మీద పెడుతున్నారే తప్ప పబ్లిక్ ప్రొటెక్షన్ మీద, డేటా మీద ఎంతవరకు వీళ్ళు దృష్టి పెడుతున్నారో తెలియదు. వీళ్ళకి ఏమి నాలెడ్జ్ దాని మీద అప్లై చేస్తారండి, అది నేను అంటుంది. అసలు ఈ డిజిటల్ అరెస్టులు చెప్పండి సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిరోజు పాప ఏ మాట కాబట్టి ఇప్పుడు మన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆయన హెచ్చరిస్తూనే ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్తగా ఉండరు. ఆయన అసలు సోషల్ మీడియాలో ఆయన అంత యాక్టివ్గా ఎవరు ఉండరు, ఆయన అప్రమత్తం చేస్తుంటారు. ప్రత్యేకించి కొన్ని యాప్స్ ఉన్నాయి చూసారా, ఈ లాటరీ యాప్స్ మీద ఆయన చేసిన అప్రమత్తత వల్ల చాలా మంది సేవ్ అయ్యారు. బట్ ఎంతసేపటిగా ఆయన ఒక్కడే చేయలేడు కదా, ఇది సిస్టమ్ చేయాలి. అందుకే ఎకో సిస్టమ్ని అలా క్రియేట్ చేయాలంటున్నాను నేను. అలా కాకుండా ఇప్పుడు సిగరెట్ తాగితే హానికరం, మందు తాగితే హానికరం అని దాని మీద రాయడం కాదు, దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు పబ్లిక్ లో అవైలబిలిటీ ఉండేలాగా ఇచ్చేసి నువ్వు అది తాగొద్దంటే ఎట్లా? మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లేటప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి యూ షుడ్ తరువులి దాని గురించి నాలెడ్జ్ తెచ్చుకొని అది ఎంతవరకు ఏ కోణాల్లో పబ్లిక్ దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఎంత ప్రమాదం అనేది తెలిసేలా చేయాలి. ఒక డిగ్రీ చదువుకున్న, పిహెచ్డి చదువుకున్నంత మాత్రాన యాప్స్లో బిహైండ్ ఏం జరుగుతుందో తెలియనంత ఎంతో ఉంటాయి కదా. అంటే యూఆర్ అంటే డొమైన్ ఎక్స్పర్ట్, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఇలిటరేట్స్ ఇన్ దిస్ టెక్నాలజీ మే నాట్ బి నోయింగ్ కదా, దో దే ఆర్ పిహెచ్డీస్, దో దే ఆర్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్. పర్టికులర్గా మీరు ఈ రంగానికి చెందిన వాళ్ళు కాబట్టి మీకు తెలుసు ఈ యాప్ తోటి మనకి సమస్య ఉందని. బట్ వాట్ అబౌట్ ద అదర్స్? కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళని ఎలా సెన్సిటైజ్ చేయాలి? ఇప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు ఏ టాబ్లెట్ వేసుకోవాలన్నా కూడా మీకు ఏ చెప్పేస్తుంది అని. ఎందుకు అంత బిజీ ఉంటామా? అన్నీ ఇచ్చేస్తామా దానికి? మీరు ఏ టాబ్లెట్ వేసుకోవాలనో దానికి చెప్పి, మీకు ఏ డిసీజెస్ ఉన్నాయో దానికి చెప్పి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో దానికి చెప్పి, మీ ప్రాణాలు దాని చేతిలో పెడుతున్నారు. కొంతమంది చాట్‌జీపీటీని ఫాలో అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా వేసుకొని ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తెలుసా? ఇలాంటి పరిస్థితులు రాకూడదు. మనం వాళ్ళకి ఏదైనా ఒక అడ్వైజెస్ ఇచ్చే ముందు దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మనం ముందుగానే ఆలోచించగలగాలి. అది ఎవరు చేయగలరంటే, ఆ వర్డ్స్ ఎవరు చెప్పాలంటే దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఏదో మైలేజ్ కోసం మనం పబ్లిక్ లేదంటే అది మాట్లాడేయడం కాదు, ఆ ఎక్స్పర్ట్స్ చెప్పగలగాలి. వాళ్ళతోనే చెప్పించండి. మీరు ఎందుకంటే ప్రతి ఒక్కటి హైలైట్ అవ్వడానికి ఏదో చెప్తున్నారు, నేను కొన్ని ఛానల్స్లో విన్నాను కానీ, బట్ మీకు ఫ్యూచర్లో ఇలాంటి సర్వీసెస్ వచ్చేస్తున్నాయి, మీరు ఏం లేదు, మీరు జస్ట్ ఇది కొట్టేస్తే మీకు కావాల్సింది వచ్చేస్తుందని. జస్ట్ ఇండైరెక్ట్లీ యు ఆర్ గివింగ్ యువర్ డేటా ఇన్ టు ద ఏఐ. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. మీరు నిజంగా అంత బిజీగా ఉంటే మనం ఏం చేయలేం. వాళ్ళు అంత బిజీ ఉండిపోయి మీ ట్యాబ్లెట్లు ఏ టైంకి వేసుకోవాలనేది అంటే ఒక అలారం పెట్టుకొని వేసుకోవచ్చు అంతే, కానీ మీ డేటా ఇవ్వద్దు అంటున్నాను. ఆ ఏరియాలో చెప్పడం కూడా కరెక్టే కావచ్చు, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకోటి భాస్కర్ గారు, ఇప్పుడు ఈ సర్వీస్ బేస్డ్గా మనం బ్యాంక్ అయింది యుఎస్ మీద, యూరోప్ మీద, వాటి కంపెనీలకు డేటా ప్రాసెసింగ్, లీగల్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఈ మూడిట్లో ఎక్కువ లీగల్ సపోర్ట్ ప్రధానంగా ఉంది.
ఎందుకంటే అక్కడ అటార్నీస్ అందరూ మన మీద బ్యాంక్ అయి ఉన్నారు యుఎస్లో, మాక్సిమం అటార్నీస్. అండ్ నెంబర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ యాజ్ అటార్నీస్. అండ్ వాళ్ళ సర్వీసెస్ అన్ని ఇక్కడ వాళ్ళకి ఇచ్చున్నారు. ఎందుకంటే అక్కడైతే డాలర్లో ఇచ్చుకోవాలి, ఇక్కడ రూపాయలు ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. ఆయనే చేసుకుంటే అక్కడ కూర్చుని అటార్నీసే చేసుకునే పరిస్థితి ఉంటే వీళ్ళ పరిస్థితి అండి. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ జాబ్స్ లేకపోగా ఉన్న జాబ్స్ ఎగిరిపోయే పరిస్థితి. ఇంత డెర్త్ క్రియేట్ అవుతుంది. ఈ లోటుని అడ్రస్ చేయడానికి మనకి ఆల్టర్నేటివ్ మెకానిజం ఉందా? ఓఆర్ఆర్ మూసుకుపోయింది అనుకోండి, ఈ బైపాస్ రోడ్ మూసుకుపోతే ఓఆర్ఆర్ ఉంది మనకి. ఐటీ కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా ఓఆర్ఆర్స్? ఒక ప్రాబ్లం వస్తుందంటే మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ సమస్య వస్తుందంటే ముందుగానే మనం గ్రహించాలి. ఓకే, ఇలాంటి పరిస్థితి వచ్చి మన ఎకానమీ, ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది అన్నప్పుడు అక్కడ లే ఆఫ్స్ అయితే ఆటోమేటిక్గా ఫ్లో లేనప్పుడు ఇన్కమ్ అనేది లాస్ అవుతుంది, ఆటోమేటిక్గా కంట్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు కొన్ని యాప్స్ని, మన ఇండియన్ బేస్డ్ యాప్స్ని మనం ఆపరేట్ చేసుకుందాం. దాన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేద్దాం. సర్వీసెస్ కూడా మనం వీళ్ళకి వెసులుబాటుతనం క్రియేట్ చేయాలి. అంటే సామాన్యుడికి అందుబాటులో లేనటియే మనం చాలా వరకు ఇస్తున్నాం. ఎందుకంటే కార్పొరేట్ సిస్టంలో ఉన్నవాడే గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు. ఇప్పుడు సామాన్యుడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుంది, వీడికో పెద్ద బడ 1 and 2కి హెల్ప్ చేస్తే వీడు మనకు అవసరం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాడనే కోణాల్లో వెళ్తున్నారు. కానీ ఈ సామాన్యుడు లేకపోతే ఆ కుబేరుడు అవ్వలేడు. సామాన్యుడి నుంచే వాళ్ళు కుబేరుడు అయ్యారు. సో ఆ ఆస్పెక్ట్లో మనం చూడాలి. కొన్ని యాప్స్ని కొన్ని ఏరియాస్లో మనకి ఇంపాక్ట్ ఉంటున్నప్పుడు దాన్ని రెస్ట్రిక్ట్ చేయగలిగేది ఒక సెంట్రల్ గవర్నమెంటే. దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా దాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచగలిగితే, అది నాకు తెలిసి మనకు చెప్పలేదు అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంటే వెల్ అండ్ గుడ్, మంచిదే, వెల్ అండ్ గుడ్. కానీ అవేర్నెస్ అనేది ఉండాలి. బట్ నువ్వు డైరెక్ట్గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఏ డేటా ఉండదు. ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఐటీలో కూడా ఏమి డేటా ఏమి ఉండదండి. ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి మనం ఇచ్చే డేటాను బట్టి సమ్మరైజ్ అయ్యి ఒక రిపోర్ట్ వస్తుంది. మనకు కావాల్సినటువంటి డాష్ బోర్డ్స్ లాగానో రిపోర్ట్స్ లాగానో వస్తాయి. దాని అర్థం ఏంటంటే ఐటీలో మనం బ్యాంక్ రిలేటెడ్ ఒక బ్యాంకుకి అప్లికేషను సర్వీసెస్ డెవలప్మెంట్ చేస్తున్నామంటే మన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అని ఒక భ్రమ ఉంటుంది. మన డేటాతో ఏం చేయం మనం. అక్కడ ఒక ఎకో సిస్టమ్, ఒక స్ట్రక్చర్ని మాత్రమే బిల్డ్ చేస్తాం. మనం ఇచ్చే డేటా అంతా డమ్మీ డేటానే. ఐటీలో చేసేది మీకు చెప్తున్నాను, ఎందుకంటే చాలా మందికి తెలియదు. సో ఆ డమ్మీ డేటా ఇచ్చి దాన్ని టెస్ట్ చేస్తాం మనం. రియాలిటీలోకి వెళ్ళినాక మన ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తాం. రియల్ డేటాతో అది మ్యాచ్ అయినాక కరెక్ట్ అయిన అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాం. అలాగే సేమ్ వే ఇక్కడ కూడా ఒక డమ్మీ ప్రాస్పెక్ట్లో ఒక డెమో క్రియేట్ చేసేసి చేయొచ్చు. దాంట్లో తప్పే ఉంది. అందరికీ అవేర్నెస్ వస్తే తప్పేం లేదు కదా. అలా చేయొచ్చు. అలా చేయాలంటే ఎక్స్పర్ట్స్ని మనం హైర్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఒకటండి, నిన్న ఎవరో ఒక ఐటీ ఫ్రెండ్ ఆయన చెప్తున్నారు, ఐ డోంట్ నో దాంట్లో ఎగ్జాగరేషన్ ఏమో అని ఒక అనుమానం ఉంది. ఏంటంటే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ దేశంలో కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన బడా పారిశ్రామికవేత్తల పేర్లు అడగమంటే ఆర్టీఐ కింద ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వ్యక్తిగత గోప్యత అని. ఇప్పుడు వ్యక్తిగత గోప్యత కింద ప్రభుత్వ సంస్థలు నిరాకరించిన డేటా ఇప్పుడు త్రూ దిస్ ఏఐ టూల్ ద్వారా దొరికే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? ఛాన్సెస్ ఆర్ దేర్, ఉన్నాయా? దే హ్యావ్ ద ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంస్థలు మనకు వచ్చాయి. ఎలా లీగ్ ఆఫ్ నేషన్ ఉండేది ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్ సెకండ్ వార్ని స్టాప్ చేయలేకపోయింది. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ డేటా, అవైలబుల్ డేటా. అంటే డేటా లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, దేనివల్ల యుద్ధం జరుగుతుంది ఏమనేది మీకు తెలియనప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు? ఒక డేటానే కాదు, అదర్ ఆస్పెక్ట్లో కూడా వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, అగ్రిమెంట్స్ లేవు. జస్ట్ ఒక కంట్రీ వచ్చింది, అన్ని కంట్రీస్ ఎన్నైతే ఉన్నాయో ఈ అన్ని కంట్రీస్కి ఏదన్నా అంటే ఏదన్నా జరిగినప్పుడు, విపత్తు జరిగినప్పుడు మేము మీకు సపోర్ట్గా ఉంటాము. అక్కడ హ్యూమన్ రైట్స్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. అంటే సమానత్వం, సోదరభావం, ప్రపంచంలో మనుషుల్లో మనం హ్యూమన్ ఇది కాబట్టి మనం ఆ దిశలో వెళ్దాం. ఇలాంటి విపత్తు జరిగినప్పుడు మేమంతా మీకు సపోర్ట్ ఉంటామని చెప్తూనే వాళ్ళకు మనం ఎవరికైనా మనం హెల్ప్ చేస్తామంటే మనం ఏం చేస్తాం, మనం బిలీవ్ చేసి మన డేటాను వాళ్ళకి ఇచ్చేస్తాం. అలా ఇవ్వకుండా ఎంత డేటా వీళ్ళకి ఇవ్వాలి, ఎంత ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇవ్వాలి అనేది చేయాలి. అలా కాకుండా రైట్ ఆఫీసర్ ఇన్ రైట్ ప్లేస్ వాడు ఏం చేస్తాడు, వాడు ఇవ్వడు, ఆఫీసర్ ఇవ్వడు. సో ఇది సెన్సిటివ్ డేటా అండి, వీ షుడ్ నాట్ షేర్ టు దెమ్, ఎందుకంటే ఫ్యూచర్లో థ్రెటనింగ్ ఉంటుంది మనకు అని చెప్తారు. దానికి ఎగ్జాంపులే ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఎలాంటి ఎగ్జాంపుల్స్ అని చెప్పాను, ఒక యుఎస్ గవర్నమెంటే తీసుకుంటే మనం కొన్ని యుద్ధ విమానాలని
వాళ్ళ దగ్గర మనం కొనాలి అంటే వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటి, మేము ఫార్ములా ఇస్తాం, మీరు ఎక్విప్మెంట్ ఇస్తాం, మీరు తీసుకోండి కొనండి. సోర్స్ కూడా వాడి దగ్గర పెట్టుకుంటాడు. వాడితోనే మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రం మనం ఎగరము. ఒకవేళ మెయింటెనెన్స్ కావాల్సి వస్తే, ఎగరకంటే ఏం కాదు కానీ ఒకవేళ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు వాడు మనకి అగేనిస్ట్ గా ఫైట్ చేస్తున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడా, చేయడు. అందుకనే జాయింట్ వెంచర్ అనేది పెట్టేసుకొని ఇండియాలో కూడా మనకు ఆ ఫార్ములా ఉండాలి, మనకు ఆ రైట్స్ మన చేతిలో ఉండాలి, ఆ రిస్ట్రిక్షన్ చేయగలగాలి. సింపుల్గా మీది ఒక అకౌంట్, నాది ఒక అకౌంట్, మీ అకౌంట్ నా అకౌంట్ ఒకటే, జాయింట్ అకౌంట్. నాకు ఆప్షన్ ఉంది అనుకోండి, నేను దాన్ని ఆ ఓటీపీ ద్వారానో పాస్వర్డ్ చేంజ్ చేస్తే మీరు నన్ను యాక్సెప్ట్ చేయగలరా, చేయలేరు. అలాగే ఇలా కూడా డేటాని మనం చేయాలి. అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్ కాస్త ఇప్పుడు యూనియన్ ఐక్యరాజ్య సమితి అయింది, ఆ తర్వాత బ్రిక్స్ వచ్చింది, దాంతో సాంఘాయ్ ఆర్గనైజేషన్స్ వచ్చి, ఇట్లా నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. సో దాంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్స్ అనేది ఎంత బలంగా నిలబడుతుంది అనేది డిపెండ్స్ అపాన్ ద పొలిటికల్ సిస్టమ్. అగైన్ టెక్నికల్ సిస్టంలో ఉన్నవాడు వాడు రిజిస్టర్ చేస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇంకొక మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పాను నువ్వు ఇచ్చేయి అన్నాడు అనుకోడు, ఏం చేస్తాడు, ఈజ్ ప్రొటెక్టింగ్ హీజ్ జాబ్, అంతేగాని హీఈస్ నాట్ ప్రొటెక్టింగ్ లైక్ డేటా కదా, కంట్రీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయలేకపోయే పరిస్థితిని తీసుకొచ్చారు అనుకోండి పొలిటికల్ సిస్టమ్. వీ హ్యావ్ టు పనిష్ దెమ్ ఇట్ లైక్ హ్యాంగ్. అంతే అంటున్నారు. ఏ దేశంలో ఎంత బంగారు నిల్వలు ఉన్నాయంటే వచ్చేస్తుంది. మరి అది థ్రెట్టే కదా. రేపు పొద్దున ఇవాళ భారతదేశంలో 21,000 tons గోల్డ్ అండి, 21,000 tons ఆఫ్ గోల్డ్ ఉన్నది. ఎవరి దగ్గర? డొమెస్టిక్ యూజర్స్ దగ్గర. 40% ఏమో ఇది కాక 40% గవర్నమెంట్ అధికారికంగా ఆర్బీఐ చెప్పేది. ఈ 21,000 టన్నుల గోల్డ్ ఎవరి దగ్గర ఉందంటే రేపు పొద్దున ఇచ్చేస్తుంది అనుకోండి, పరిస్థితి ఏంటి? అదే చెప్తుంది, అది ఏ డేటాని ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలో మనకు రావాలి. మీరు చైనాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ మనం చూడలేం, తెలుసా మీకు? దే ఆర్ ప్రొటెక్టింగ్ వెరీ వెరీ కొన్ని అసలు మొత్తం చైనాయే ఐరన్ కర్టెన్స్ వెనకాల ఉంది. అదే ఛేదించుకొని మీరు లోపలికి వెళ్ళలేము. మనం ఎందుకు వై నాట్ ఇన్ దట్ వే? మనం ఆ ఏరియాలో ఎందుకు మనం స్ట్రాంగ్గా లేము? సో మన కంట్రీలో ఉన్న వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం రెస్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి పనిచేయాలనే ఆలోచన రాదు. సో నేను అదే అంటున్నాను, మన కంట్రీలో మనకు చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు అనుకున్న వ్యక్తులకే ఇచ్చేసుకుంటూ వాళ్ళు అలా వెళ్తూ ఉంటే దేశానికే ముప్పది. ఒక రోజు మన చేతికి రాదు అనుకున్న కోవిడ్ ఏమైపోయింది, పక్కనోడి యొక్క హెల్త్ కూడా మనకు ముఖ్యమైన పరిస్థితి ఎలా అయితే వచ్చిందో రేపటి రోజు కూడా అదే అవుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్తా ఉన్నవాడు, శక్తి ఉన్నవాడికి, సమర్థుడికి మనం ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ దాన్ని డివైడ్ చేసుకుంటూ పోవడం వెరీ సింపుల్, కానీ చేయట్లేదు. ఇప్పుడు సత్తా, శక్తి, సామర్థ్యం 3 పాయింట్స్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు రేపు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ 3 ఉన్నవాడు మిగిలిన ప్రపంచాన్ని శాసించి డిక్టేటర్ లాగా మారే ప్రమాదం కూడా ఒకరి చేతికి ఇవ్వం కదా. మనము ఒక సిస్టాన్ని అనే దాన్ని మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఏదో వాడి చేతికి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేవని ఉండము. ఇప్పుడు నేనున్నానండి, నేను ఏపీఎస్సి అండ్ యూపీఎస్సి కూడా సిపిటి టెస్ట్లకు కూడా హెడ్గా ఉన్నాను. దాని అర్థం నాకు ఒక ఎగ్జామినేషన్ పేపర్ వస్తుంది, నాకు వచ్చిందంటే అర్థము నేను చూడగలుగుతాను, నా కళ్ళతో స్కాన్ చేయలేను. ఓకే, నేను మొబైల్ యాక్సెస్ నాకు ఉండదు. కానీ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డౌన్లోడ్, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఎడిట్ సంథింగ్, అది మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు దాంట్లో ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నా ఆ మానిటరింగ్ ప్రతి ఒక్కటి మీరు చూసే ప్రతి పేజ్ మానిటర్ అవుతుంది. అంత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, లేకేం కాదు. కానీ వీడు ఇంకా డిఫరెంట్ వేలో వెళ్ళాడు అనుకోండి, దాన్ని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి? అనంతకోటి ఉపాయాలు అన్నట్టు అటువంటి ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు వాటిని ఎలా అడ్రస్ చేయాలనే మెకానిజాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు లేవని నేను అనట్లేదు, మళ్ళీ బాబు నీకు తెలియదమ్మా, ఇవి చాలా ఉన్నాయి మీకు తెలియలేదు, ఇంకా మరింత పటిష్టంగా మరింతగా స్ట్రాంగ్ గా వెళ్ళాలి అంటున్నాను. ఎందుకంటే మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంటుందంటే డెఫినెట్ అయినట్టు ఉంటుంది. కానీ మనం దానికంటే ముందుగా అడ్వాన్స్డ్ గా ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో ఏది పడితే అది డౌన్లోడ్ చేయడం, నీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ వచ్చి దాంట్లో ఎస్ఎస్ అని కొడితే ఒకటి చాలు దాంట్లో నీ మొబైల్ని మానిటర్ చేయడానికి. మొత్తం నువ్వు ఏం టైప్ చేస్తున్నావో నీదంతా అవతల వాళ్ళకి ఉంటుంది, బట్ నీకు తెలియదు. అది అసలు యాప్లో నువ్వు తెలియదు, ఈ దేశంలో కంట్రోల్లో ఉంటాయా వేరే దేశంలో కంట్రోల్లో ఉంటాయో కూడా తెలియదు. అంటిల్ అన్లెస్ నీ మొబైల్ ఫార్మేట్ చేసి, అంటే నీకు ఎప్పుడు తెలుస్తుంది మొబైల్ ఫార్మేట్ చేయాలండి? డ్యామేజ్ జరిగినాక నువ్వు చేస్తే సమస్య రాకముందు సొల్యూషన్ ఎత్తగలిగితేనే కరెక్ట్ అయినటువంటి అనాలిసిస్ అంటారు. సమస్య వచ్చిన తర్వాత రాణిలో వచ్చినా చూద్దామంటే there is no any meaning. So let us hope డాక్టర్ భాస్కర్ యానమల గారు ఏఐ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్స్
మనిషిని నియంత్రించకుండా మనిషి కంట్రోల్లో, హ్యూమన్ కంట్రోల్లో ఉండే దిశగా జరగబోయే ప్రయోగాలు కానీ రాబోయే పరిణామాలు కానీ ఉండాలని పూర్తి స్థాయిలో అభిషిద్దాం. డాక్టర్ భాస్కర్ నిర్మల చాలా డీటెయిల్గా వివరించారు. టీసీఎస్ ఫార్మర్ హెడ్గా అండ్ ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్కి ఈ గవర్నెన్స్ హెడ్గా కూడా వారు వ్యవహరించారు. ఇలాంటి అంశాలు అంటే సామాన్యుడు ఎదుర్కొనే ఇష్యూస్ నుంచి హై ఎండ్ వరకు ఉన్న అంశాలన్నింటినీ స్పృశించిన వారు కాబట్టి దీంతో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అలాగే దీంతో ఉన్న అడ్వాంటేజెస్ కూడా చెప్పారు. మనం ఇప్పుడు జాగ్రత్తగా లేవని కాదు, మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన అయితే చేశారు. థ్యాంక్ యూ సార్ డాక్టర్. థ్యాంక్ యూ సార్.